ఎపిసోడ్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ ఏంటి, ఆయన ఏమంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. మహిళలపై షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు బాధించాయి అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. తనపై చేసిన వ్యాఖ్యల కంటే మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా బాధించాయంటున్నారు. క్రమశిక్షణ కమిటీ ఆయన నుంచి వివరణ తీసుకుంటుందంటున్నారు. షబ్బీర్ అలీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య గొడవ ఇక్కడ దాకా వచ్చిందని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. నాయకుడు మాట్లాడినంత మాత్రం దాని గురించి నేను బాధపడ్డదల్లా మహిళల గురించి మాట్లాడారు కాబట్టి ఆ మహిళ విషయంలో కొంత సీరియస్నెస్ ఉంది కాబట్టి దీని మీద షోకాస్ ఇవ్వడం జరిగింది. షబ్బీర్ అలీ గారికి నా మీద కాదు, అక్కడ ఎన్నికలకు ముందు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి కార్యకర్త రేవంత్ రెడ్డి గారి ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. ఎన్నికల ముందు జాయిన్ అయినారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ మున్సిపల్ చైర్మన్ అది చేస్తే వాళ్ళు జాయిన్ అయినారు. పిసిసి కూర్పు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాన్ని నిర్ణయించేటప్పుడు ఈ పిల్లాడు నాకు ఎలక్షన్లో షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ పోటీ చేసినారు, ఇక్కడ ఈ పిల్లడు ఉండి కష్టపడి పనిచేసినాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం పీస్లో పనిచేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు నేను కలిసి నిర్ణయం చేసి ఆ పిల్లడికి పదవి ఇచ్చాం. సో అక్కడ న్యాచురల్గా ఈ పిల్లాడికి ప్రధాన కార్యదర్శి రావడంతో కొంత గ్రూప్ తగాదాలు ఏర్పడ్డాయి. ఆ గ్రూప్ తగాదాల్లో వారికి ఉన్నటువంటి వైరాన్ని, వారి మధ్య ఉన్నటువంటి కోపతాపాలని ఇటు నా మీద ముఖ్యమంత్రి మీద తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు బాధ ఏంటంటే షబ్బీర్ అలీ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, నాకన్నా కూడా వయసులో పెద్దవాడు. కొంత మాట్లాడేటప్పుడు ఆ రకంగా మాట్లాడి ఉండకుండా ఉంటే మంచిగా ఉండేది.